హాయ్ ఫ్రెండ్స్. మనం గతంలో రోజుకొక మంచి మాట ద్వారా పూజిస్తే భగవంతుడు సంతోషిస్తాడా, మరి దీని గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు సంచిత కర్మలు ఎలా అనుభవించాలో తెలుసుకుందాం. ఆగామి కర్మలను చేయటంలో మనకు పూర్తి స్వతంత్రత ఉంది కనుక కర్మయోగం ద్వారా శేషం లేకుండా అనుభవిస్తుంటాం. అలాగే ప్రారబ్ధ కర్మలను భక్తి యోగం ద్వారా అనుభవించి ఖర్చు చేసుకుంటూ ఉంటాం. మరి సంచిత కర్మల మాట ఏమిటి? జాగ్రత్త పడదామంటే అవి ఇప్పుడు చేయబోయే కర్మలు కాదు, ఎప్పుడో ఇంతకుముందు అనేక జన్మలు చేసినవి. పోనీ అన్నీ ఈ జన్మలు ఒక్కసారిగా అనుభవించేద్దామా అంటే అన్నీ ఒక్కసారిగా పక్వానికి రావు. ఇవి ముందుగా ఎప్పుడో అనుభవించడానికి కూడబెట్టబడినవే. అవి మనతో పాటు వస్తూనే ఉంటాయి. ఎన్నో దుర్మార్గాలు, హత్యలు చేసిన వాడు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి తను చేసిన దుర్మార్గాలన్నీ చెప్పి నా తప్పులన్నింటికీ ఒకేసారి కలిపి శిక్ష వేయండి సార్ అంటే వేస్తాడా? రాజీవ్ గాంధీని హత్య చేసిన నళిని తన నేరాన్ని అంగీకరించిన 20 సంవత్సరాలకు కానీ శిక్ష పడలా. అలాగే ఈ సంచిత కర్మలను ఖర్చు చేసుకోవాలంటే ఇంకా అనంత కోటి జన్మలు ఎత్తాల్సిందే. ఈ ఒక్క జన్మలోనే సాధ్యం కాదు. మనందరం మళ్ళీ జన్మంటూ లేకుండా ముక్తి పొందాలంటే, మోక్షం పొందాలంటే, శాశ్వత ఆనందం పొందాలంటే ఈ సంచిత కర్మలు అన్నింటినీ కూడా ఒక్కసారిగా దగ్ధం చేయాలి. మరి ఎక్కడ, ఎలా? జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ ఒక్కసారి దగ్ధమవుతాయండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఈ వాక్యం ఎప్పటి నుంచో ఎందరి ద్వారానో మనం వింటూనే ఉన్నాం. ఈ వాక్యాన్ని పట్టుకొని రోజు 3 సార్లు పారాయణాలు చేస్తుంటాం. రామకోట్ల రోజు 1000 సార్లు వ్రాస్తుంటాం. కానీ ఎన్నిసార్లు పారాయణాలు చేసినా, ఎంత బాగా వ్రాసినా ఏమాత్రం ఫలితం ఉండదు. మరేం చేయాలి? జ్ఞానం అనే అగ్ని రాజేసుకుంటే ఈ సంచిత కర్మల మూట ఎంత పెద్దదైనా సరే ఒక్కసారిగా దగ్ధం కావాల్సిందే. ఇదొక్కటే మార్గం. అయితే ఇది చాలా అత్యంత కష్టమైనది కూడా. సర్కస్లో తీగ మీద నడకలాంటిదే ఇది. మరి ఆ పరమాత్మను అందుకోవాలని కాంక్షించేవారు ఎవరైనా సరే ఈ జ్ఞాన మార్గం అనే సింహద్వారం గుండా వెళ్ళాల్సిందేనండి. చూడండి, మనం ఏ ఇంట్లోకి వెళ్ళాలన్నా సింహద్వారం గుండా వెళ్ళాల్సిందే కదా. అలాగే కర్మ, భక్తి, యోగ, ధ్యానం లాంటి ఎన్ని మార్గాలు ఉన్నా అవన్నీ జ్ఞానం అనే సింహద్వారం వరకే. అక్కడి నుంచే ఈ జ్ఞాన మార్గం ద్వారా ప్రయాణించాల్సిందే. వెదురు కర్రకు పొడవు, లావును బట్టి విలువ, చెరుకు గడకు రసాన్ని బట్టి విలువ, పాలకు వెన్నను బట్టి విలువ, అలాగే ప్రతి మనిషికి జ్ఞానాన్ని బట్టి విలువ ఉంటుంది. మన పిరమిడ్ మాస్టర్లు చాలామంది ధ్యానం చేస్తే కర్మలన్నీ దగ్ధం అవుతాయి అంటుంటారు. దీని అర్థం ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం ద్వారా మన కర్మను దగ్ధం చేసుకోవచ్చు అని మనం తెలుసుకోవాలి. అసలు జ్ఞానం అంటే ఏమిటి? ఈ మాటలు ఎవరినైనా అడిగితే అనేక రకాలుగా చెబుతుంటారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా మన స్వస్వరూపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం. మనల్ని గురించి మనం తెలుసుకోవటమే జ్ఞానం. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఎవరైనా తన కష్టాలను, దుఃఖాలకు మార్గం చూపమంటే ఆయన ఏమంటాడు తెలుసా? అసలు నువ్వెవరు అని అడుగుతుంటాడు. ఈ మాటలకు అర్థం కాక తల్ల బాదుకుంటూ తిట్టుకుంటూ వస్తారు. కనుక ముందుగా అసలు మనం ఎవరో తెలుసుకోవాలి. నిజానికి మనం అందరం కూడా భగవంతులమే. ఈ మాట మన పత్రిజీ ఎన్నోసార్లు చెప్తుంటాడు. కానీ చాలామంది అంగీకరించం కూడా. భౌతికంగా మనల్ని ఎవరైనా సరే నీవెవరు అని అడిగితే వెంటనే మన కోపం వస్తుంది. ఇదేంటి, ఎదురుగా నన్ను పట్టుకొని అసలు నువ్వెవరు అని అడుగుతాడా, వీడికి ఏమైనా పిచ్చా అనుకుంటూ ఉంటాం. ఇంకా గట్టిగా నిలదీసి అడిగితే మన పేరు చెబుతాం. అది నీ తల్లిదండ్రులు నీ పెట్టిన పేరు కదా అని మళ్ళీ కనుక
అని మళ్ళీ నువ్వెవరు అని అంటే అప్పుడేం చెప్తాం? కనపడటం లేదా? అరికాళ్ళ నుంచి తల వెంట్రుల వరకు కనిపించే మన దేహాన్ని చూపుతూ ఉంటాం. ఈ కనపడే దేహం నేను అని ఉంటూ ఉంటాం. అంటే స్థూలంగా కనిపించే దేహం మొత్తం మనంగానే భావిస్తుంటాం. దేహమే మనంగా భావిస్తే మరి మన దేహంలో ఉన్నటువంటి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది కదా. అలాంటప్పుడు నేను నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటాను అనాలా? అంటామట్లా? ఏమంటాం? నా గుండె కొట్టుకుంటుంది అంటుంటాం. అంటే ఇక్కడ మన గుండె వేరు, మనం వేరు. అలాగే మన దేహంలో రక్తనాళాల ద్వారా రక్తం ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు నేను ప్రవహిస్తున్నాను అనాలి, కానీ అలాను. అంటే మనం వేరు, మన రక్తనాళాలు వేరుగానే భావిస్తుంటాం. మన కాలు బెణికి నొప్పి చేసినప్పుడు అయ్యో నా కాలు బెణికిందే అంటుంటాం, కానీ నేను బెణికాను అనం కదా. నా చర్మం కాలింది అంటామే కానీ నేను కాలాను అనం. అంటే మనం వేరు, మన శరీర అంగాలు వేరుగా చెప్తుంటాం. ఇలా రోజు మాటల ద్వారా నేను వేరు, నా శరీరం వేరుగానే మాట్లాడుతుంటాం. కానీ భావనలో మాత్రం వేరుగా భావిస్తుంటాం. మన శరీరంగాలు ఏ పని చేస్తే అందులో తాదాత్మ్యం చెంది అవి మనంగానే భావిస్తుంటాం. మన కాళ్ళు నడిస్తే నేను నడిచాను అంటాం. మన కళ్ళు చూస్తే నేను చూశాను అంటాం. మన చేతులు పనిచేస్తే నేను పనిచేశాను అంటాం. మాటలు వేరు, భావనలు వేరుగానే ఉంటుంటాయి. కానీ వాస్తవంగా ఆలోచిద్దాం, అసలు మన దేహంలో ఎవరున్నారు? మనమా లేక వేరే ఎవరైనా ఉంటారా? ఈ మాట అడిగితే అబ్బే అదేంటండి, నా దేహంలో నేను మాత్రమే ఉన్నానండి అంటుంటాం కదా. కాబట్టి మన దేహం వేరు, మనం వేరు అన్నది సత్యం. అంటే నా శరీరం నేను కాదు, నా శరీరం వేరు, నేను వేరు అన్న సత్యాన్ని అందరూ అంగీకరించినట్లు అవుతుంది. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారి మౌలిక సిద్ధాంతం ఏమిటంటే, పత్రిజీ నిరంతర బోధనలు కూడా ఏం చెప్తారంటే మనందరం భగవంతులమే, మనందరం దేవుళ్ళమే అంటుంటారు. చాలామంది దీన్ని అంగీకరించరు, బాగా వ్యతిరేకిస్తుంటారు కూడా. కొంతమంది అయితే అసలు వీళ్ళకి ఏమైనా పిచ్చా, ఇంత అహంభావమా, మనం భగవంతుడు అంటారేమిటి అంటూ వ్యతిరేకిస్తారు. దీనికి కారణం భగవంతుడు కరుణామయుడు, దయామయుడు, స్వార్థరహితుడు, కల్మషం లేని వ్యక్తి. ఆయన అందరినీ ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. ఎటువంటి చెడు భావాలు లేని ఆదర్శమూర్తి. మరి మనందరం ఎంతో స్వార్థంతో, ద్వేషంతో, అసూయతో ఉంటూ ఎన్నో తప్పులు చేస్తుంటాం కదా. మరి ఇలాంటి మనందరం దేవుళ్ళు ఎలా అవుతాం? భగవంతులమా మనం? అయ్యో ఇంతకన్నా పాపం మరొకటి అసలు ఆ మాట అంటే కళ్ళుపోతాయి అంటూ చంపలేసుకుంటుంటారు. అంటే భగవంతుడికి మనకి వ్యత్యాసం గుణగణాలు బట్టే నిర్ణయించబడుతుందనేది వాళ్ళ ఆలోచన. చూడండి, మనకి 2 అబ్బాయిలు ఉన్నారనుకోండి. పెద్ద అబ్బాయి ప్రేమ, దయ, కరుణ భావాలతో అందరి చేత మంచివాడిగా గుర్తింపబడి ఎవరి అబ్బాయి అని అడిగితే ఫలానా వారి అబ్బాయి ఎంత మంచివాడు అంటారు. అలాగే త్రాగుడు, జూదం, వ్యభిచారం, దొంగతనాలతో అందరూ చిత్కరించే మన చిన్న అబ్బాయిని కూడా ఎవరబ్బాయి అని అంటే ఫలానా వారి అబ్బాయి అని అంటారు కదా. మంచి చెడులను బట్టి మన అబ్బాయి అవునా కాదా అని నిర్ణయించరు. ఎలాంటి భావాలున్నా మన పిల్లలుగానే భావిస్తారు, అలాగే పిలుస్తుంటారు. ఇక్కడ గుణగణాలతో పని ఉండదు. కుక్కకు పుట్టిన పిల్లలను కుక్క పిల్లలు అంటామా లేదా? పులికి పుట్టిన పిల్లల్ని పులిలు అంటాం, పులి పిల్లలు అంటాం. మరి ఆ పరమాత్మ బిడ్డలమైన మనం పరమాత్మలవే కదా. అలాగే మన తండ్రి లాంటి పరమాత్మ కూడా భగవంతుడే కదా. అలాంటప్పుడు మన భావాలు, అలవాట్లు ఎలా ఉన్నా ఆయన బిడ్డలు అయినప్పుడు మరి మనం భగవంతులుగా ఉంటామా లేదా? కాబట్టి మనందరం కూడా భగవంతులమే. ఈ సృష్టిలో ఏముందో మనలో కూడా అదే ఉంది. ఈ సృష్టి
పంచభూతాలతో కూడుకొని ఉంది. పంచభూతాలంటే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి ఇవన్నీ ఉన్నాయి. ఈ పంచభూతాల శక్తితో నిర్మితమైనదే మన శరీరం. ఇది నమ్మలేం కదా, కానీ చాలా యథార్థం. మరి ఇది మనలో పంచభూతాలు ఎలా ఉన్నాయో, మన శరీరంలో పంచభూతాలు ఎలా ఉన్నాయో ఒకసారి రేపటి రోజునే తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ అద్భుతమైనటువంటి జీవిత సత్యాన్ని మరొక్కసారి అందరూ కూడా చదివి ఆకలింపు చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, మీ రామిరెడ్డి, మానస సరోవరం. థ్యాంక్ యూ.